నిర్గమకాండము Exodus. It has its origin from the Greek word Exodus, which means departure. Nirgamamu means వెళ్ళిపోవుట. This is second chapter in the Old Testament and the author is Moses and the topic is redemption, Vimochana. And the time written is 1445 to 1405 BC. And the main verses are 12వ అధ్యాయము 40 నుంచి 42 వచనాల దాకా. And the main word is bringing out. Here we see Jesus as Pascha గొర్రెపిల్ల మన విమోచకుడు. And the number of chapters are 40 and the number of verses are 1213. And the main characters are Moshe, Pharaoh and Aaron. And the key verses are shown in the figure. And we have 5 key themes: God's power and deliverance, faith and obedience, covenant and law, judgment and mercy, and God's plan for redemption. Coming to the storyline of Exodus, 1 to 4 chapters tells about the calling of Moses. ఫరో అక్కడ పుట్టిన పిల్లల్ని చంపమని ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మోషేని జమ్మిపెట్టులో పెట్టి ఒక ఏటి ఒడ్డుని ఉంచి కాపాడతారు. ఫరో ఒక కూతురు అతను పెంచుకుంటుంది. తను పెరిగిన తర్వాత ఐగుప్తు దేశంలో ఒకరిని చంపి మిద్యాన్ దేశానికి వెళ్ళిపోతారు. తర్వాత ఒక పొదలో అగ్ని రూపంలో యెహోవా కనిపించి ఇజ్రాయెల్ని కాపాడటానికి ఐగుప్తు దేశం తిరిగి రమ్మని చెప్పి తన నోటి మాంద్యం కలవాడు కాబట్టి తన సహోదరుని అహరోన్ని వెంట పెట్టుకుని తీసుకురమ్మంటారు. తర్వాత 5 నుంచి 10 చూసినట్లయితే 10 తెగుళ్లు ఐగుప్తు దేశం మీద రావడం మనం చూస్తాం. నీరు రక్తం కింద మారడం, కప్పలు, పేలు, ఈగలు దాడి చేయడం, పశువులకు తెగులు రావడం, మనుషులకు పొక్కులు రావడం, వడగళ్ళు పడడం, మిడతలు దాడి చేయడం, అంధకారం కమ్ముకోవడం, అక్కడ పుట్టిన తొలిచూలి పిల్లలు మరణించడం. తర్వాత 13 నుంచి 18 అధ్యాయులు మనం చూసినట్లయితే వాళ్ళు ఐగుప్తు నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఎర్ర సముద్రం 2 పాయల కింద డివైడ్ అవడం, ఆరిన నేల మీద వాళ్ళు నడుచుకుంటూ వెళ్లడం, ఆకాశం నుంచి మన్నా వాళ్ళకి ఆహార కింద రావడం, బండ నుంచి వాళ్ళకి నీళ్లు రావడం మనం చూస్తాం. అండ్ నెక్స్ట్ 19 నుంచి 20లో మోషే సినాయి పర్వతం మీదకి వెళ్లి 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి ఆ 10 కమాండ్మెంట్స్ దేవుని దగ్గర నుంచి తీసుకోవడం మనం చూస్తాం. అండ్ 25 నుంచి 31 అధ్యాయాల దాకా డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ టబర్నికల్, బ్లూ ప్రింట్ ఆఫ్ టబర్నికల్ దేవుడు మోషే కూడా మనం చూస్తాం. తర్వాత 32 నుంచి 34 అధ్యాయాల్లో అక్కడున్న ప్రజలందరూ కూడా ఒక బంగారపు లేగదూడం చేసుకుని అక్కడ దానికి వర్షిప్ చేయడం, పైనుంచి మోషే కిందకి రాగానే అది చూసి ఆగ్రహంతో ఆ 2 పలకలను పగలగొట్టడం, తర్వాత మళ్ళీ పర్వతం మీదకి వెళ్లి 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో ఉండి ఆ 10 కమాండ్మెంట్స్ మళ్ళీ తీసుకోవడం మనం చూస్తాం. అది 35 నుంచి 40 అధ్యాయాల్లో కంప్లీషన్ ఆఫ్ టబర్నికల్ మనం చూస్తాం. అండ్ ఫైనల్లీ ఎక్సోడస్ ని సింగిల్ స్టేట్మెంట్ లో చెప్పాలంటే ఇట్ స్టార్ట్స్ విత్ ద అప్రెషన్ అండ్ ఎండ్స్ విత్ ద లిబరేషన్. అండ్ దిస్ ఇస్ ఫర్ ద ఎక్సోడస్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్ టు దిస్ యూ కెన్ కామెంట్ డౌన్ బిలో. And finally, sharing the gospel is the part of ministry. Share this reel to all your friends. Amen.